ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, వృషభంలో గురువు ఉన్నాడు వక్రించి, అదేవిధంగా చంద్రుడు కూడా కలిసి ఉన్నాడు. ఈ చంద్రుడు కర్కాటకం నుంచి సింహం వరకు ఉంటుంది ఈ వారం రోజుల ప్రయాణము. కుజుడు కూడా కర్కాటకంలో వక్రించి ఉండడము, కన్యారాశిలో కేతువు మనకి ఈ వక్రగతి పోతుంది. వృశ్చికంలో ఉన్నటువంటి బుధుడికి వక్ర త్యాగం అవుతుంది. రవి ధనస్సులోకి వస్తున్నాడు ఈ 15వ తేదీ నుంచి. అదేవిధంగా శుక్రుడు మకరంలో, శని కుంభంలో, మీనంలో, రాహు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాసులకి ఏ విధమైనటువంటి ఫలితములు జరగనున్నాయి, ఏ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, మరియు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం లేదా రాశి గురించి మనం తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి కాస్త కుజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే లగ్నాధిపతి సహజంగానే బుధుడు, మంచి తెలివితేటలు, లోన్స్ లభించడానికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. కానీ ఎప్పుడైతే ఈ కుజుడు లగ్నంలోకి వస్తున్నాడో కొంచెం కాంపిటీషన్, కొంచెం అగ్రెసివ్గా ఉండడం, ఇట్లాంటివి కాస్త ప్రభావం చూపిస్తుంటాయి మిథునం వారికి. అయితే మీకు మరి ఈ వారంలో ఫైనాన్షియల్గా ఎట్లా ఉంటుంది ఏమిటి అంటే, లోన్స్ రావడానికి, లోన్స్ లాభము, కాంపిటీషన్ పరంగా సక్సెస్ అవ్వడానికి చాలా బాగుంది ఈ వారం చెప్పాలంటే. కాకపోతే 2వ స్థానంలో కుజుడు ఉన్నందుకు కొంచెం కుటుంబ సభ్యులతో తెలియని ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి. ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మరియు ఈ 15వ తేదీ నుంచి థర్డ్ లార్డ్ 7th హౌస్లో ఉంటున్నాడు కాబట్టి ఇది కొంచెం వివాహ నిర్ణయాల విషయంలో ఎవరైనా సిబ్లింగ్ వరుస వాళ్ళ వల్ల కొంచెం కుదిరేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. కొద్దిగా ఈ 7వ స్థానంలో ఉన్నందుకు వివాహ సంబంధాలు కుదుర్చుకునేటువంటి అంశంలో తెలియని చిన్న చిన్న ఈగో క్లాషెస్ వస్తాయి. అలాగే విద్యార్థులు చదువుకునే విషయంలో కాన్సన్ట్రేషన్ చేయలేని స్థితి 4వ స్థానంలో కేతు ఉన్నందుకు, మీరు ఏదైనా పంట పొలాలు లేకపోతే అంటే చూడండి ఫార్మింగ్ చేస్తుంటాం, వ్యవసాయం చేసేటువంటి వారు పర్టికులర్గా ఇప్పుడు ఈ పురుగుల కోసం అది జల్లుతూ ఉంటారు. ఏవైతే పిచికారీ చేసే విషయంలోని పంట పొలాల్లో కాస్త పురుగు రావడం వల్ల ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కాస్త రీసెర్చెస్, కొత్తగా ఏదైనా కనిపెట్టడము, ఆ కనిపెట్టిన దానివల్ల మీకు పేరు రావడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ భాగ్యస్థానంలో శని ఉన్నందుకు తండ్రి గారి ఆరోగ్య విషయంలో పర్టికులర్గా ఎప్పటి నుంచో చాలా లాంగ్ టర్మ్ నుంచి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని అనుకునేటువంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండండి. ఇక దశమ రాహు, మరి సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉండేటువంటి వారు కాస్త ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనేటువంటి మార్పులు కూడా మీకు ప్రయత్నం ఫలిస్తుంది. మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన లలిత అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. పర్టికులర్గా మీకు ఏదైనా ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, ఫైనాన్షియల్ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉందనుకుంటే ల్యాండ్కి వారాహి, ఓం వారాహీదేవి అయి నమః అని అనుకోండి. లేదు అనుకుంటే లలితా సహస్రనామాల్లో ప్రత్యేకంగా ఈ యొక్క 6వ స్థానం లగ్నంలో ఉన్నందుకు, ఈ శని అష్టమంలో ఈ కాంబినేషన్ ఉన్నందుకు పర్టికులర్గా మీరు ఏం చేస్తారంటే, 2వ స్థానంలో వక్రించున్నాడు కుజుడు కాబట్టి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః చేసుకోండి. ఫైనాన్షియల్గా ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్స్ మీకు పెరుగుతాయి. మనం ఈరోజు జ్యోతిష్శాస్త్రంలో
లేనటువంటి విషయాల్ని ఉంది అని అనుకొని అపోహపడే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. ఎందుకంటే కొంతమందికి చూడండి, ఆశ్లేష నక్షత్రము అత్తగారికి గండము అంటారు. నేను కొన్ని వేల జాతకాల మీద రీసెర్చ్ చేసి చెప్తున్నా. ఆశ్లేష నక్షత్రంలో పుట్టినంత మాత్రాన అత్తగారికి గండం అవ్వాలని రూల్ లేదు. ఎందుకు అంటే అత్తగారికి ఒకవేళ నిజంగా గండం అవ్వాలని అది పురుషుడి జాతకమైనా స్త్రీ జాతకమైనా గుర్తుపెట్టుకోండి, కేవలం స్త్రీ జాతకమే కాదు, ఎవరి జాతకంలో అయినా అత్తగారికి గండం రావాలి అంటే ఫస్ట్ ఈ జాతకుడు నిజంగానే ఆ అత్తగారి జాతకంలో గండం ఉండే జాతకుడితో వివాహం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి, వాళ్ళ పాపతో వీళ్ళకి పాపకో బాబుతోనో వీళ్ళకి వివాహం అవుతుంది, ఈ జాతకుడికి లేదా జాతకురాలికి. అయ్యి వీళ్ళ జాతకంలోని వాళ్ళ జాతకంలో కూడా, అంటే ఆ అత్తగారి జాతకంలో గండం అంటే లగ్నం పాడై ఉంటుంది, ఇతని జాతకంలో దశమ స్థానంలో గండం ఉంటుంది. ఈ రెండు మ్యాచ్ అవుతాయి. అలా అవ్వకుండా జరగదు. అంతేగాని కేవలం ఆశ్లేష నక్షత్రం కనుక అత్తగారికి గండం అని అనుకుంటే అది శుద్ధ తప్పు. మీరు రీసెర్చ్ చేయండి. ఏదో ఊరికే ఏదో మనకి పరాశర మహర్షి రాయలేదు, ఎవరూ రాయలేదు ఆశ్లేష నక్షత్రంలో పుడితే అత్తగారి గండం అని. మహర్షులు చెప్పింది మనకు ప్రాధాన్యం కదా, అది ప్రామాణికత. కాబట్టి నేను రీసెర్చ్ చేసి చెప్తున్న అంశం ఏమిటి అంటే కొన్ని వేల జాతకాలు తీసుకొని చెప్పినటువంటి అంశం ఇది నేను చెప్తుంది. కాబట్టి ఇట్లాంటి అపోహల్లోకి వెళ్ళకండి. అలాగే మూలా నక్షత్రం స్త్రీని జాతకం చేసుకుంటే మూలం ఉన్న వాళ్ళు పోతారంటారు. అట్లాంటివి ఏమీ జరగవు. ఎందుకంటే మూలా నక్షత్రం సరస్వతీదేవి యొక్క నక్షత్రము, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇటువంటి అపోహల నుంచి మొట్టమొదటిగా బయటికి రండి. ఇక రెండో విషయం ఏంటంటే కాలసర్పదోషం ఉందండి జన్మజాతకంలో, అమ్మో ఇంకా ఏమీ అసలు పనికిరాదు, జీవితం మొత్తం ఇంకా అయిపోయింది అనుకుంటాం. నేను ఒక విషయం చెప్తాను. కాలసర్పదోషం అంటే రాహుకేతువులు, అంటే ఉదాహరణకి ఇక్కడ రాహు ఇక్కడ కేతువు ఉన్నాడు కదా, ఇక్కడనే కదా ఎక్కడైనా రాహుకేతువులు ఆపోజిట్ డైరెక్షన్స్లోనే ఉంటాయి. ఒకవైపు అన్నీ అంటే ఈ గ్రహాలన్నీ ఇటువైపు కానీ ఇటువైపు కానీ ఉంటాయి. అంటే రాహుకేతువులకి ఈ రాశి నుంచి ఈ రాశి లోపల కానీ అటు కానీ ఇటు కానీ ఉండి ఒక గ్రహం కూడా లేకపోతే బయట వైపు, దాన్ని కాలసర్పదోషం అంటారు. మీరు ఒక్కసారి నెట్లోకి వెళ్ళి ఇప్పటి వరకు ఎన్నెన్ని దేశాలు ఎంతమంది ప్రెసిడెంట్లు ఉన్నారో వారి జాతకాలు తీసుకోండి. వాళ్ళల్లో 90% ఆఫ్ ప్రెసిడెంట్లకి, సీఎంలకి, లేకపోతే పెద్ద పోస్టులో ఉండేటువంటి వాళ్ళకి కాలసర్పదోషం ఉంటుంది. అంటే ఏదైనా సరే మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఒకసారి మీరు కనుక ఆలోచిస్తారో నిజమే కదా, ఇంతమందికి మరి ఈ 90% ఆఫ్ ఉంటే వీళ్ళు ప్రెసిడెంట్లు ఎట్లా అయ్యారు అని ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎక్కడా పర్సనల్ చార్ట్కి అప్లై చేయమని లేదు కాలసర్పదోషాన్ని. కాలము అంటే పలానా దగ్గర సునామీలు, భూకంపాలు, లేకపోతే పెద్ద విపరీతమైన వర్షాలు, కరువులు, కాటకాలు, యుద్ధాలు, వీటి గురించి ప్రిడిక్ట్ చేయమని ఉంది శాస్త్రంలో. అంటే ఆ కాలంలో ఆ గ్రహాలని ఒకవైపు వెళ్ళిపోయి ఏ దేశాల మీద ప్రభావం చూపిస్తుందో దాన్ని బట్టి అలా చెప్పారు. ఆ సంవత్సరానికి రాజు ఎవరు, ఆ రాజు ఎవరయ్యారు, ఏ గ్రహం అయింది, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాశిని ఆపాదించారు. అంటే మొత్తం దాన్ని తీసుకొని దాని మీద మనకి సర్వతోభాద్ర చక్రపరంగా వ్యధలు ఎక్కడ ఏర్పడుతున్నాయి దాన్ని బట్టి చూసి చెప్పమని చెప్పారు. అంటే జన్మజాతకంలో చూసేసుకుని కాలసర్పదోషం నాకేం పనికిరాదు అనుకుంటే దానంత మూర్ఖత్వం మరొకట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఇదొకటి. ఇక మరొక విషయం చెప్తాను నేను మీకు. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, గుర్తుపెట్టుకోండి. ఇవి రాగానే ఇంక జీవితం మొత్తం ఇంకా అయిపోయింది, క్లోజ్ అయిపోయింది అనుకుంటారు. అసలు అలా లేదు. నేను మీకు చాలా వీడియోలో చెప్పాను. ఇప్పుడు కాదు 10 సంవత్సరాల నుంచి చెప్తున్నా. అయ్యా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏలినాటి శనిలోనే సీఎం అయ్యారు. ఎందుకు మన పీఎం గారు కూడా ఏలినాటి శనిలోనే ఆయన పీఎంగా నడిచింది మొత్తం కూడా. ఇప్పుడు కూడా అర్ధాష్టమ శని నడుస్తుంది. మరి అలా అంటే ఆయన పీఎం అవ్వకూడదుగా ఏలినాటి శని నడిచేటప్పుడు. అదేవిధంగా లాస్ట్ టైం జగన్ గెలిచినప్పుడు కూడా అష్టమ శనిలోనే గెలిచాడు ఆయన. అలాగే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎవరైనా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి శని శ్రమనివ్వాలి కాబట్టి వర్క్ ఇస్తాడు. కాకపోతే ఏంటంటే శ్రమిస్తాడు. అవతల వాళ్ళ నుంచి వ్యతిరేకతలు, నిందలు ఇవి ఇస్తాడు. అంతేగాని ఎక్కడ మన జీవితం ఆగిపోదు. జీవితం ఆగిపోయేది ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని కాదు. ఎప్పుడు ఆగిపోతుంది అంటే మీకు నడుస్తున్న మహాదశ బాగా క్రిటికల్గా ఉంది. ఆ మహాదశ క్రిటికల్గా ఉండి మీరు ఏ పని చేయకుండా ఇంట్లో ఉండి ఏ ప్రయత్నం చేయకపోతే ఆగిపోద్దండి. బికాజ్ ఆఫ్ మనం కనుక మన ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే గ్రహాలు, దేవతలు కూడా మనకు సహకరిస్తారు. ఇప్పుడు ఒక్కోసారి దశ బాగోదు, దానికి రెమెడీ చేసుకోవడమే సింపుల్గా. ఏ దశ బాగాలేదో ఆ దశకి సంబంధించిన దానం ఇవ్వడం, చక్కగా అధిష్టాన దేవతకి ఒక మంత్రం చేసుకోవడం. ఇంతకు మించి ఏమీ మనం కంగారు పడిపోయి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, అవేమీ మన మీద కక్ష కట్టుకొని రాలే.
పూర్వజన్మల్లో మనం చేసినటువంటి కర్మే ఈ రూపంలో వచ్చింది. ప్రతిదీ కూడా మీరు చేస్తున్న యాక్షన్, రియాక్షన్, మీరు చేస్తున్న పనికి దానికి ఫలితం అనేది ఉంటుంది. ఇప్పుడు ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. పిల్లలకి 1 సంవత్సరం పీరియడ్లో వాళ్ళు రోజు చక్కగా చదువుకున్న వ్యక్తి మెరిట్ వస్తాడు. ఏమి చదువుకునే వ్యక్తి సరిగా వాడికి మార్కులు రావు. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ చదివి ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్, ఈ జీవితంలో ఎలా ఉన్నాము, ఇక్కడ అనుభవించేటువంటిది, ఇక్కడ చేసేటువంటి కర్మలు, ఇక్కడ మనం ఒకరిని నిందిస్తున్నామా, ఒకరిని ఇబ్బంది పెడుతున్నామా, ఒకరికి సహాయపడుతున్నామా, ఒకరికి సపోర్ట్ చేస్తున్నామా, ఇదే మీకు పుణ్యంగా మారుతుంది నెక్స్ట్ జన్మకి. ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వనంతసేపు ఎంతసేపు ఆ గ్రహం నన్ను ఇలా చేస్తుంది, ఈ గ్రహం నన్ను ఇలా చేస్తుంది అనుకుంటాం. గ్రహాలు చేయడం కాదు, మీ కర్మలే గ్రహ రూపేణ అక్కడ ఉన్నాయి. ఇది మీకు అర్థమైతే మంచి కర్మలు చేస్తూ ఉంటాం. మంచి కర్మలు ఏంటి? ఇన్ సెన్స్ మనసు కూడా అవతల వ్యక్తిని బాధ పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి అవుతూ ఉంటాయి ఫ్యామిలీస్లోనో లేకపోతే ఫ్రెండ్స్ మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తుంటాయి. బట్ అర్థం చేసుకుని మళ్ళీ సారీ చెప్పుకోవడమో ముందుకు వెళ్ళడమో జరుగుతూ ఉండాలి. అంతేగాని కొంతమంది సాధిస్తున్నట్టుగా చేస్తూ ఉంటారు. అవి చాలా పెద్ద దోషాలు, గుర్తుపెట్టుకోండి. చాలా అంటే చాలా పెద్ద దోషాలు. కాబట్టి మీకు ఉద్యోగం రావట్లేదు, చాలా సింపుల్గా ఏం లేదు. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమ. ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది, అమ్మవారి నామాల్లో చిన్న చిన్న నామాలు చేసుకుని కూడా క్లియర్ చేసుకోవచ్చు. చక్కగా మీరు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమ, లేదంటే అప్పులు ఉన్నాయి ఓం అపర్ణాయ నమ. ఇలాగ 1000 నామాలకి అమ్మవారి అనుగ్రహం వల్ల మనం యూట్యూబ్లో చెప్పడం జరిగింది. ఒక్కొక్క నామాన్ని తీసుకొని చక్కగా చేసుకోండి, మీ జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోండి. శ్రీమాత్రే నమః.